అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. నిస్సి అటు తిరగకనా తల్లి, దా కూర్చోరా. అందరు తల వంచండి, కళ్ళు మూసుకునండి. లాజర్ అన్నయ్య గారు కానుక నిమిత్తం ప్రార్థన చేస్తారు. నాన్న అంకుల్కి ఏం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇప్పటి వరకు నా తండ్రి ఆరాధన పాటల ద్వారా నేను మహింపరిచారు ప్రభా, నీకు వందనాలు. అంత మాత్రం వేదన ప్రభా హెచ్చరికలో మాతో మాట్లాడేవు ప్రభా, నీకు వందనాలు. నీకు అందరబడిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆరాధనలో కూడా నా ప్రభా క్రమంగా మర్యాదగా ఏ సాతనాటకం లేకుండా మా మధ్య ఉండి జరిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ స్తోత్రాలనైనా వందనాలు ప్రభా. అంత మాత్రం ఏదైనా ప్రభా మా యొక్క ప్రియ సంఘాన్ని నా ప్రభా నీ పాద సన్నిధి పెట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మా సంఘాన్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో సంతోషం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో నా ప్రభా నా తండ్రి నా ప్రభా ఏ ఒడిదుడుకులు లేకోకున్న ప్రభా చక్కని నా ప్రభా నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేసామని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు ఉంటే నా ప్రభా బిడ్డలను ఆదుకోమని వారి అవసరాలకు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సంతానం లేని బిడ్డలుంటే సంతాన ప్రాప్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి గర్భాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. అందరి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా, నీ స్తోత్రాలు. మరి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, జ్ఞాపం చేసుకొనైనా చక్కని ఉద్యోగాల బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వైపు చూస్తున్నారు బిడ్డలు నా ప్రభా. నీ కార్యములు అద్భుతమైన కార్యములు, ఉద్యోగాలు నీవి, ఆఫీసులు నీవి, సమస్తం నీవే కదా కనుక ప్రభా అటు బిడ్డలకు ఏ ఉద్యోగాలు అవసరమో బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చదువుకునే బిడ్డలు ఉన్నారు, చదువుల్లో మంచి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరీక్షల్లో నా ప్రభా అత్యంతమైన పరీక్షల మార్కులతో పాస్ అవటకు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించనైనా సహాయం దయచే ప్రభా. గృహాలు కట్టుకునే బిడ్డలు ఉన్నారు, వారి గృహాలు కట్టుకుంటే తగిన సమృద్ధి వారికి అందించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనలయ్యా, నీ స్తోత్రాలు. నా ప్రభా పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, కష్టపడి పని చేసుకునేవారు ఉన్నారు ప్రభా. వారి కష్టార్జితంలో నా ప్రభా తోడుగా ఉండు ప్రభా, నీకు వందనాలు. చక్కని ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ముసలి వృద్ధులు ఉన్నారు, చక్కని ఆరోగ్యాల బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాపారం చేసుకునే బిడ్డలు ఉన్నారు ప్రభా, వారి వ్యాపారంలో తోడుగా ఉండు ప్రభా. ప్రయాణంలో రాకపోకలందరూ తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం నాయన. కృప చూపించు, సహాయం దయచే ప్రభా. అంతే కదా నా ప్రభా. మరి నా తండ్రి నా ప్రభా అదిగో నా తండ్రి అనారోగ్యం ఉండడానికి జ్ఞాపం చేసుకునైనా ఎవరైతే అనారోగ్యంగా ఉండి నా ప్రభా నేను అనారోగ్యం ఉండాను నన్ను స్వస్థపరచమని అడుగుతున్నారో ఆనాడు నా తండ్రి నా ప్రభా కుష్ఠరోగులు నా తండ్రి నా ప్రభా నైనా మమ్మల్ని స్వస్థపరచమని అడిగినప్పుడు నా తండ్రి అద్భుతమైన కార్యములు జరిపించి స్వస్థపరిచిన దేవుడు కనుక నా ప్రభా అట్టి బిడ్డలకు నా ప్రభా ఏ అనారోగ్యం ఉండా నా ప్రభా లేకోకం తీసివేసి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి బలహీనతల నుండి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతనంగా వస్తున్న బిడ్డలుంటే నా ప్రభా జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారు ఏదైతే ఆశించి నా ప్రభా అడుగుతున్నారో నువ్వు అంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక ప్రభా ఆ బిడ్డలను జ్ఞాపం చేసుకొని తగిన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. ఇంకా అనేక మందిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలయ్యాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా నా ప్రభా అదిగో నాయన ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు దూర ప్రాంతాలకు ఎట్టిల్లుతున్న వారి నీ కనుదృష్టి బిడ్డపయించమని వాహనాలు తిరిగేటప్పుడు బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలు దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయి, ముసలి వృద్ధులకు మంచి ఆరోగ్యాలు దయచేయమని యవనస్తులను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా జ్ఞాపం చేసుకునైనా తగిన సమయం ఉంది వివాహాలు చక్కగా జరుగుటకు వారి అవసరాలకు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. అంత మాత్రం ఏదైనా ప్రభావిగున్న తండ్రి నా దేవా అన్నపూర్ణమని జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకుండా వ్యాధిని గద్దించి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. అంతేకాదు నా ప్రభా నా తండ్రి ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా నీ సేవకులైన శ్యాంబాబుని జ్ఞాపం చేసుకుని వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా దేవా నీకు వందనాలు. చేసే సేవను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డకి తోడుగా యవనస్తులు ఉన్నప్పుడు ప్రోత్సహిస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకొని నీ కృపలో బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలయ్యా, నీ స్తోత్రాలు. అలాగైనా ప్రభా దినపోషణలు ఇచ్చి అంత మాత్రం ఈత మొక్కల వెంకటేశ్వరుని జ్ఞాపం చేసుకునైనా ఆ బిడ్డకి మంచి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం.
నా ప్రభా త్వరలో నా ప్రభు నీ యొక్క సువార్త ప్రకటించడానికి శక్తిని బలాన్ని పొందుకున్నట్టుకు సహాయం చేసామని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలకు వివాహాలు ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు. సంఘాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అలాగే నా ప్రభా ఇక్కడ సంఘంలో ఉన్న ప్రభా తల వంచిన ప్రతి బిడ్డను పేరు పేరు వర్షం దీవించమని, చక్కని ఆరోగ్యాలతో నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలతో బిడ్డలు వర్ధిల్లుటకు సహాయం చేసామని, అంత మాత్రమే ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు బిడ్డల పట్ల నెరవేర్చి నీ నామాన్ని మహించుకోమని ప్రార్థన చేస్తున్నాం. జనపోషణ ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా వారికి రెట్లు ప్రభా వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా, నీకు వందనాలు. ఎవరైతే నా ప్రభా ఇంకా ఇవ్వలేదో ప్రభా వారిని ప్రభా వారితో హృదయంతో మాట్లాడి ప్రభా వచ్చే వారం అలాగున్న ప్రభు నీ బిడ్డలో ఉన్న ప్రభా ఇచ్చేటకు నీ కృప అనుగ్రహించమని, అనేక ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు సహాయం చేసామని ప్రార్థన చేస్తున్నాం. కానుకలు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా అటు రెట్లు వారికి దయచేసి నీకు సేవార్థమటకు నీ కృప అనుగ్రహిస్తావని ప్రార్థన చేస్తూ ముందుండే సమయం అంతా కూడా నీకు అప్పచెప్పుకుంటున్నావు నాయన తండ్రి, నీ స్తోత్రాలు. అంత మాత్రం ఏదైనా ప్రభా పాటల యందు వాక్యమంది నువ్వే అధ్యక్షుడివై వహించి నీ నామాన్ని మహిందించుకోమని, ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది. అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకున్నాం. అందరికి వచ్చిన పాట అందరం కలిసి పాడుతూ దేవుడిని స్తుతిద్దాం. అందరూ లేచి నిలబడి రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అనే పాట పాడుతూ దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, బాధల నుంచి బ్రతికించుటకు నీవే రాకపోతే నేనేమైపోతాను ప్రభా. రైతు నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చు
లేకపోతే నేనేమైపోదును? నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనుషులెల్లరూ నన్ను తప్పు కట్టిన రైతుల నేనున్నాను భయపడుతున్నావయ్యా, నేనంటే నీకు ఎందుకయ్యా ఇంత ప్రేమ? రైతుల ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను మానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను మానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నీ తోడే లేకుండా, నీవే లేకుండా నీ తోడే లేకుండా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అందరూ కూర్చున్నాం, అందరూ కూర్చున్నాం. ఈ యొక్క సమయంలో సోదరి నయోమి ఒక పాట, ఆ తర్వాత కల్పన మరొక పాట పాడతారు. ఆ తర్వాత మనం వాక్పంచలకు వెళ్దాం. శ్రమలేనా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలేనా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం.
దుప్పి ఆశపడినట్లు దేవా నీ కొరకు ప్రాణం ఆశపడుతుంది. నిన్ను చూడాలని, నిన్ను వేడాలని, నీకై పాడాలని, నీకై బ్రతకాలని. నిన్ను చూడాలని, నిన్ను వేడాలని, నీకై పాడాలని, నీకై బ్రతకాలని. నా ప్రాణం నీ కోసం తృష్ణ గొలుచుంది. పరవశించి నా ప్రాణం కరిగి కరిగిపోతుంది. నా ప్రాణం నీ కోసం తృష్ణ గొలుచుంది. పరవశించి నా ప్రాణం కరిగి కరిగిపోతుంది. నీటి వాగులకై తుప్పి ఆశపడినట్లు దేవా నీ కొరకు ప్రాణం ఆశపడుతుంది. నిన్ను చూడాలని, నిన్ను వేడాలని, నీకై పాడాలని, నీకై బ్రతకాలని. నిన్ను చూడాలని, నిన్ను వేడాలని, నీకై పాడాలని, నీకై బ్రతకాలని. నా ప్రాణం నీ కోసం తృష్ణ గొలుచుంది. పరవశించి నా ప్రాణం కరిగి కరిగిపోతుంది. నా ప్రాణం నీ కోసం తృష్ణ గొలుచుంది. పరవశించి నా ప్రాణం కరిగి కరిగిపోతుంది. మెల్లనైన నీ స్వరమే నా బ్రతుకును సరిచేస్తుంది. చల్లనైన నీ చూపే కనుపాపై కాస్తుంది. మెల్లనైన నీ స్వరమే నా బ్రతుకును సరిచేస్తుంది. చల్లనైన నీ చూపే కనుపాపై కాస్తుంది. అందమైన నీ మోమే కోటి కాంతులిస్తుంది. అందమైన నీ మోమే కోటి కాంతులిస్తుంది. మాదిరైన నీ అడుగే నిత్య జీవమిస్తుంది. నిత్య జీవమిస్తుంది. నా ప్రాణం నీ కోసం తృష్ణ గొలుచుంది. పరవశించి నా ప్రాణం కరిగి కరిగిపోతుంది. నా ప్రాణం నీ కోసం తృష్ణ గొలుచుంది. పరవశించి నా ప్రాణం కరిగి కరిగిపోతుంది. నీటి వాగులకై దుప్పి ఆశపడినట్లు దేవా నీ కొరకు ప్రాణం ఆశపడుతోంది. నిన్ను చూడాలని, నిన్ను వేడాలని, నీకై పాడాలని, నీకై బ్రతకాలని. నిన్ను చూడాలని, నిన్ను వేడాలని, నీకై పాడాలని, నీకై బ్రతకాలని. నా ప్రాణం నీ కోసం తృష్ణ గొలుచుంది. పరవశించి నా ప్రాణం కరిగి కరిగిపోతుంది. నా ప్రాణం నీ కోసం తృష్ణ గొలుచుంది. పరవశించి నా ప్రాణం కరిగి కరిగిపోతుంది. నీ సన్నిధి నీడలో సంతోషమే దొరుకును. నీ స్పర్శ తాకిడిలో అద్భుతములే జరుగును. నీ సన్నిధి నీడలో సంతోషమే దొరుకును. నీ స్పర్శ తాకిడిలో అద్భుతములే జరుగును. నీ వాక్య ధ్యానమే నిత్య శాంతి నొసగెను. నీ వాక్య ధ్యానమే నిత్య శాంతి నొసగెను. నీ నామస్మరణలో మేలులెన్నో జరుగును. మేలులెన్నో జరుగును. నా ప్రాణం నీ కోసం తృష్ణ గొలుచుంది. పరవశించి నా ప్రాణం కరిగి కరిగిపోతుంది.
కరిగిపోతుంది. నీటి వాగులకై దుప్పి ఆశపడినట్లు దేవా నీ కొరకు ప్రాణం ఆశపడుతోంది. నిన్ను చూడాలని, నిన్ను వేడాలని, నీకై పాడాలని, నీకై బ్రతకాలని. నిన్ను చూడాలని, నిన్ను వేడాలని, నీకై పాడాలని, నీకై బ్రతకాలని. నా ప్రాణం నీ కోసం తృష్ణగొనుచుంది. పరవశించి నా ప్రాణం కరిగిపోతుంది. నా ప్రాణం నీ కోసం తృష్ణగొనుచుంది. పరవశించి నా ప్రాణం కరిగిపోతుంది. అమూల్య మాధురి, మీ ఇద్దరు ఒక పాట పాడండి. అమూల్య మాధురి పాడు. ఓకే, పాడండి. సోదరులు మరొక వారం సిద్ధపడతారు. ఇక సమయంలో మనం వాక్పరిచయం వెళ్దాం. అందరు తల ఉంచి కళ్ళు మూసినట్లయితే తమ్ముడు నవీన్ వాక్పరిచయంతో ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము కొద్ది నిమిషాల సేపు దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత మనము ముగించుకుని వెళదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, వందనములు నాయనా, స్తోత్రం దేవా. ఆశ్చర్యకరుడు, అద్భుతకర్త, సమీపరాని తేజస్సులో వసించు అమరత్వం కలిగిన యేసయ్యా, నీకే వందనములు, స్తోత్రములు నాయనా. అయ్యా, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కల్లో ఉంచి ప్రభువా నాయనా, నీ మందిరంలో నేను స్తుతించుటకు, పాటల ద్వారా నేను స్తుతించుటకు, మహింపరచుటకు అయ్యా మొదటి వర్తమానంలో మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టుకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనములు నాయనా, వందనములు ప్రభువా నాయనా. అయ్యా, ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుగా ఉంటున్నారు ప్రభు నాయన. రావాల్సిన వారిని చక్కగా నడిపించారు ప్రభు నాయన. అయ్యా, విత్తబడుతున్న ఈ వాక్యాన్ని ప్రభు మాలో, మా జీవితాల్లో బహుగా ఫలించే రీతిగా ముందుకు నడిపించండి ప్రభు నాయన. నిలబడుతున్న నీ దీనదాసుని ప్రభు బహుగా వాడుకోండి ప్రభు నాయన. ఆయన నీ నోటి మాటగా ఉంచుకోండి ప్రభు నాయన. రెండంచెలు వెళ్ళిన వాలి అని ఖడ్గమంటే మాటలతో ప్రభు నాయన మమ్మల్ని సరిచేయండి ప్రభు. మాలో నుండి ప్రతి చెడుముని తండ్రి నాయన, ప్రతి లేమిని తీసివేయండి ప్రభు నాయన. అవసరం లేనివన్నింటినీ ప్రభు నాయన మా యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనల చొప్పున తండ్రి సరిచేసుకోవాలంటే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధుడా నాయన, మీ సూటి అయిన వాడి అయిన మాటలతో ప్రభు నాయన మమ్మల్ని తాకండి, మా హృదయాలను తెప్పరలా చేయమని. అయ్యా, దీనులకు తండ్రి సరి అయినటువంటి సమాధానం నీవే ప్రభు నాయన. అభాగ్యులకు నీవే తోడు ప్రభు నాయన. అయ్యా, మంచి మాటలకు ప్రభు నాయన నీవే కర్తవ్య తండ్రి నాయన. మా కార్యములను అయ్యా, మా జీవితాలను సరిచేసే మాటలతో మమ్మల్ని ముందుకు నడిపించమని. అయ్యా, వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని ప్రభు మాకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన వాళ్ళు ప్రార్థించి నేను తడి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే బ్రో, తాడు కొంచెం పైకి తాడు. మంచిది. మరొక మారు మీ అందరికీ మన రక్షకుడైన యేసే నామములో ప్రేమ వందనాలమ్మ. వందనాలు. కొంతమంది వందనాలు చెప్పడం లేదు, నా మీద కోపంగా ఉన్నారేమో. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మరొక ఆదివారాన్ని మన జీవితానికి ఇచ్చాడు. నేను గత నెలలో డేట్ల గురించి పట్టించుకోలేదు. ఈ నెలలో డేట్లు చూస్తూ ఉంటే అప్పుడే ఒక నెల అయిపోయిందా అని చెప్పి అనిపిస్తుంది. 2024 సంవత్సరం కోసం మనం వెయిట్ చేసాం. సింధురి వందనాలమ్మ, నేను చూడలేను. అలాగే అయిపోయింది. 2024 సంవత్సరం మొత్తం కంప్లీట్ అయిపోయింది. 2023 సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. అప్పుడే ఒక నెల కూడా అయిపోయిందండి. ఆశ్చర్యం వేస్తుంది. దేవుడు తన కృపను అనుదినము నూతనంగా మన ఇలా పుట్టిస్తున్నాడు కనుక మన ఆయన కృపలో మనం భద్రపరచబడుతున్నాం. అయితే నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు ఒక కానుకగా ఇచ్చాడండి. అనేక నిర్ణయాలతోటి, అనేక ఆశయాలతోటి, అనేక ఆశయాలతోటి, అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి నిర్ణయాల వైపు మనం ముందుకు కొనసాగుతున్నాం. బహుశా నూతన సంవత్సరంలో చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం మొత్తం నేను ఇలాగా ఉండాలి, ఈ సంవత్సరం నేను ఇలాగ బ్రతకాలి,
ఈ సంవత్సరం ఇలాగా ముందుకు కొనసాగాలి, ఈ సంవత్సరం దేవుడి పాసాన్ని ఖచ్చితంగా రావాలి. ఇలాగా ఒక్కొక్క నిర్ణయంతో మనము పాత సంవత్సరాన్ని వదిలి నూతన సంవత్సరంలోకి వచ్చాం. అప్పుడే ఒక నెల అయిపోయింది. ఈ నెలలో మనం నిర్ణయాలు ఎంత మాత్రం నెరవేర్చాం? మనకి 1 నుంచి 10 మార్కులు మనం వేసుకుంటే ఎన్ని మార్కులు నీకు వస్తాయి? ఒక 5 అయినా వస్తున్నాయా, లేకపోతే 7 వస్తున్నాయా, 10 వస్తున్నాయా? మనం ఈ ఒక్క నెలలోనే మనము ఇలాగ చేసుకుంటే మిగతా 11 నెలల్లో మన మార్కులు 0గా అయిపోతాయేమో. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఏ నిర్ణయాలతో దేవుని కోసం మనం ముందుకు కొనసాగుతున్నామో అట్టి నిర్ణయాల దిశగా మనం ముందుకు పోవాలని ప్రేమతో మనం చేస్తాం. పాత సంవత్సరాన్ని అనేకమైన బాధలు పడి వచ్చాం, అనేకమైన కష్టాలు పడి వచ్చాం, అనేకమైన ఇబ్బందులు గుండా వచ్చాం, ఇబ్బంది కులుము గుండా వచ్చాం. అయితే ఈ కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత పాత సంవత్సరం పోయిందిరా బాబు అని చెప్పి పీడ వగదిగిపోయిందని చెప్పేసి అనుకొని నూతన సంవత్సరం ప్రారంభించాం. అప్పుడే ఒక నెల అయిపోయింది. ఈ నూతన సంవత్సరం మీకు దీవెనకరంగా ఉన్నదా? ఈ నూతన సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉన్నదా అనేది మనము పరిశీలించుకుని దానికి అనుగుణంగా మనం ముందుకు కొనసాగాలి. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ నూతన సంవత్సరంలో ఒక నెల అయిపోయింది, మిగతా 11 నెలలు ఉన్నాయి. ఇప్పటివరకు ఏదో అయిపోయింది. నీకు 5 మార్కులు వేసుకుని నీ మనసులో, లేకపోతే 0 మార్కులు వేసుకున్నావో నాకైతే తెలియదు, కానీ 10 మార్కులు వేసుకుంటే దేవుడు నేను నిండుగా దీవించును గాక, 5 మార్కులు వేసుకుంటే సగం దీవించును గాక అంటానండి. సో ఏదైనప్పటికీ ఈ 11 సంవత్సరాలు మనకు దీవెనకరంగా ఉండాలంటే మనం ఎలాగా ఉండాలి అని జస్ట్ కొన్ని మాటలు మీకు చూపించిన తర్వాత నేను ముగిస్తానండి. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచ్చిన భాగాన్ని చదువుకున్నాం. సోదరి నయోమి పెద్దగా మీరే చదవండి. నయోమి పెద్దగా ఒకరైతేనే వాళ్ళు చదువుతారని వీళ్ళు, ఈ చదువుతారని వాళ్ళు అని కాకుండా తమ్ముడు నవీన్, అలాగే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనం. తమ్ముడు నువ్వైనా చదువు, సోదరు చదువు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు దేవుడు నీకు ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయనను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములను నడుచుకునిన ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్న ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. నేను ఈ యొక్క వాక్యాన్ని ఇలాగా చదువుతానండి. దేవుడు నీకు ఇచ్చుచున్నటువంటి దేశంలో అనే పదములో దేవుడు నీకు ఇచ్చిన సంవత్సరములో నీవు దీవించబడాలంటే, దేవుడు నీకు ఇచ్చిన సంవత్సరంలో నీవు ఆశీర్వదించబడాలంటే, దేవుడు నీకు ఇచ్చిన సంవత్సరంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే నువ్వేం చేయాలి అని ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నారని. ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు కానుకగా ఇచ్చాడని చెప్పాం కదా. మన తల్లిదండ్రులు, స్నేహితులు ఎవరూ లేరండి. నూతన సంవత్సరంలో తనకిష్టమైన వారికి మొదటగా మనము విషెస్ చెప్తామండి. మొదటగా విషెస్ చెప్తాం, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం. అయితే ఆ చెప్పిన వారు నీకు నూతన సంవత్సరాన్ని ఇవ్వలేదు, కానీ బహుశా దేవాది దేవుడు ప్రేమించి ఒక గిఫ్ట్గా, ఒక బహుమతిగా నీకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో ఇశ్రాయేల్ ఇంకా కనాను దేశం చేరలేదండి. కనాను దేశానికి అది సమీపముగా ఉన్నారు. దేవుడికి వారు చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు దీవించబడాలంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ నిర్ణయాలతో మీరు ముందుకు కొనసాగాలి అని కూలంకుషంగా దేవుడు మోషే ద్వారా ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నువ్వు ఎలాగా ప్రవర్తించాలి, దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నువ్వు ఎలాగా నడవాలి, దేవుడు నీకు ఇచ్చిన దేశంలో ఎలాగ ముందుకు కొనసాగాలి అని ఆ ప్రజలకు వివరిస్తూ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా కొన్ని విషయాలు చెప్తున్నాడు. దేవుడు మన అందరి ఎలా ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నమ్ముతారా? నమ్మిన ఒకసారి ఆమెన్ చెప్తామా? ఆమెన్. తప్పకుండా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుకనే 2022 సంవత్సరంలో ఎంతోమంది కరుమరుగైపోయారండి. ఎంతోమంది భయంకరంగా మట్టికి పిల్లల కింద బహుశా వెళ్ళిపోయారు. అయితే దేవుడు ప్రేమించి, గాడ్ హ్యాస్ వన్ స్పెషల్ ప్లాన్ ఫర్ యూ అని మనం చెప్పుకోవచ్చు. దేవుడు ఒక ప్రత్యేకమైన చిత్తాన్ని ఎడ్ల కలిగి ఉన్నాడు. కనుక 2024వ సంవత్సరాన్ని ఒక అవకాశంగా మనకి ఇచ్చాడు, ఒక బహుమానంగా మనకి ఇచ్చాడు, ఒక కానుకగా మనకి ఇచ్చాడు. అయితే ఆయన ప్రణాళికకు అనుగుణంగా మనం నడవగలిగితే, ఆయన ప్రణాళికకు అనుగుణంగా మన ఆత్మీయ జీవితం కట్టబడితే
తప్పకుండా 2024 సంవత్సరం కూడా దేవుడు నడిపింపు, దేవుడు ఆత్మ సంబంధమైన శక్తి నిన్ను తప్పకుండా నడిపిస్తుందండి. దేవుడు మనకిచ్చిన సంవత్సరంలో ఆశీర్వాదం పొందాలంటే అక్కడ చెప్తున్నాడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి దేశములో నీవు ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలండి? దేవుడి మాటను నీవు అంగీకరించాలి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ అందరి ఆశ అదేనండి. దేవుడు నన్ను ఆస్వాదించాలి, దేవుడు నడిపింపు కావాలి, దేవుడు దీవెన కావాలి, దేవుడు ఆశీర్వాదం కావాలి, అనుదినము ఆయన వాత్సల్యత నా మీద నూతనంగా పుట్టాలి. అయితే ఈ సంవత్సరం నీవు దీవెనకరంగా ఉండాలంటే, ఈ సంవత్సరం నువ్వు మేలుకరంగా ఉండాలంటే బహుశా నువ్వు దేవుడికి అనుగుణంగా జీవించేవారిగా ఉండాలండి. చూద్దామండి. మొదటగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 46వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. తమ్ముడు చదువు నవీన్. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40వ వచన భాగం. 4వ అధ్యాయం 40వ వచన భాగం. తర్వాత నీకు సంతానం వారికి క్షేమము కలుగటకై దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన కట్టడలను గైకొనుగు. నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడొకటకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను నీవు గైకొనాలి. దేవుడు ఆజ్ఞలకు, దేవుడు మాటలకు, అనగా పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడినటువంటి మాటలకు, నీ దైవజనుల ద్వారా, నీ సోదరుల ద్వారా, నీ బోధకుల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా, అనేకమైన సూచన క్రియల ద్వారా దేవుడు నీతో మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటను నీవు గైకొని బహుశా ముందుకు కొనసాగలిగితే ఈ 2024వ సంవత్సరం మిగిలి ఉన్న 11 నెలలు నీకు దీవెనకరంగా ఉంటాయండి. సాధారణంగా మనము మనుషుల మాటకు విలువనిస్తాం, దేవుని మరుగున పెడతామండి. దేవుని వాక్యం మనకు బాగా తెలుసు, దేవుని వాక్యం బాగా చదువుతాం, దేవుని వాక్యం ఆపోసపడతాం. మంచిదే దేవుని దీవించుగాక. కానీ పరిస్థితులను బట్టి నీ యొక్క పరిస్థితి మారిపోతుందండి. పరిస్థితులను బట్టి నీ ఆలోచన విధానం మారిపోతుంది. దేవుడి మాటకు విలువియాలా, మనుషుల మాటకు విలువియాలా అన్న మాటలో దేవుడు ఓడిపోతున్నాడు, మనుషుడే గెలుస్తున్నాడండి. లాభం వస్తే దేవుడు మాట, బహుశా నష్టం వస్తే, లాభం వస్తే దేవుడు మాట, నష్టం కలిగే పని అయితే మనుషుల మాట. అది మాత్రమే కాదు, ప్రభువునందు ఆదాయం వస్తే దేవుడు మాట, ఆదాయం రాకపోతే మనుషుల మాట. నీకు ఘనత వస్తే దేవుడు మాట, ఘనత రాకపోతే దేవుడు మాట. దేవుడు బేలు చేయటం లేదు, దేవుడు లెక్క చేయటం లేదు. దేవా నన్ను నడిపించయ్యా, దేవా నీ చిత్తాలు నెరవేర్చు ప్రభా, నీ ఆజ్ఞ ప్రకారం నేను నడుస్తానని చెప్పేసి ఇక్కడ భయంకరంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పింది మాత్రం మనము వినవండి. ప్రభువునందు ప్రియ చాలా తప్పండి. దేవుడు నామాన్ని అవమానపరుస్తున్నట్టండి. దేవుడు ఆజ్ఞకు లోబడటం నువ్వు నేర్చుకోవాలి. దేవుడు ఆజ్ఞలు అంటే పాత నిబంధన గ్రంథంలో 613 ఆజ్ఞలు ఉన్నాయండి. సగటు యూదుడు ఏం చేస్తారంటే ఆ 613 ఆజ్ఞలు నెరవేరిస్తేనే పరలోకం అని చెప్పేసి వారు కానీ. అయితే మనం కృపాకాలంలోకి వచ్చామండి. ధర్మశాస్త్రం అనే కాడి కిందకు మనం లేవండి. ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. అలాగని చెప్పేసి దేవుడు మన వదిలేదు. కానీ ఆ కృపాకాలంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆ ఆజ్ఞలను దేవుడు మనకు ఇచ్చాడు. అయితే ఒక్క ఆజ్ఞను మీకు చెప్తాను. యోహన్ రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని సునీల్ చదువుతాడు. సునీల్ చదువు. యోహన్ రాసినటువంటి లాస్ట్ నుంచి ద పేజ్ నెంబర్ 225 2వ పత్రిక 1వ వచనం ఉంటుంది, 6వ వచన భాగాన్ని చదువుకున్నాం. 225వ పేజీ నెంబర్. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మనం ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మన తర్వాత వచ్చేది సునీల్. మీరు మొదటి నుంచి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలెను అనున్నదే ఆయన ఆజ్ఞ. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆజ్ఞ ఏంటండి? దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నువ్వు దీవించబడాలంటే నువ్వేం చేయాలి? ప్రేమలో నడుచుకోవాలి, దేవుని ప్రేమలో నడుచుకోవాలి. ఈ దైవిక ప్రేమలో నువ్వు చక్కగా నడుచుకున్నప్పుడు మిగతా ప్రేమలన్నీ బ్యాలెన్స్ అవుతాయండి. ఎప్పుడైతే బహుశా దేవుని ప్రేమలో నువ్వు సక్రమంగా లేవో, దేవుని ప్రేమించడంలో నువ్వు వెనకంజ వేసావో, మిగతా ప్రేమలన్నీ తప్పకుండా డిస్టర్బ్ అవుతాయండి. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ, దేవుని ప్రేమ మనలో పుష్కలములుగా ఉన్నప్పుడు నీలో సహోదర ప్రేమ ఉంటుందండి. దేవుని ప్రేమ నీలో పుష్కలముగా ఉన్నప్పుడు భార్యాభర్తల ప్రేమ బాగుంటుందండి. దేవుని ప్రేమ నీలో పుష్కలములుగా ఉన్నప్పుడు అన్నదమ్ముల ప్రేమ బాగా ఉంటుందండి. దేవుని ప్రేమ సక్రమంగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల బిడ్డల మధ్య ప్రేమ సక్రమంగా. ప్రేమ లేని హృదయములో కపటాలు ఉంటాయి,
ప్రేమ లేని హృదయంలో భయంకరమైన దుష్కార్యాలు ఉంటాయి, తప్పులు వెతికే స్వభావం ఉంటుంది. ప్రేమ లేని హృదయంలో ప్రతీకార చర్య ఉంటుంది. నీ జీవితంలో స్వార్థం రాజ్యమేలుతుందంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఏదేదో వెతకబని లేదు, కానీ నీలో దేవుని ప్రేమ కొరవైంది అని దేవుడు మాటలు బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రక్కవారిని హెచ్చింపును తట్టుకోలేని స్వభావం, ప్రక్కవారిని సహించలేని స్వభావం, నీలో ఒక మాట అంటే రెండు మాటలనే స్వభావం, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నువ్వు దేవుడి మాటల్ని నువ్వు తగ్గించుకోలేని స్వభావం, ఇవన్నీ ఏంటండి దేవుడి ప్రేమ నీలో లోపించిందని ఈ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రేమ, దేవుడు ప్రేమలకు నీలో స్థానం ఉంటే శత్రువులు కూడా నువ్వు సహిస్తావు. దేవుడి ప్రేమలో నువ్వు నిలిచి ఉంటే నీలో క్షమాగుణం ఉంటుంది. దేవుడి ప్రేమలో నువ్వు నిలిచి ఉంటే నీ చుట్టూ శత్రువులు ఉండరు, కానీ ఆత్మీయులే తప్పకుండా ఉంటారండి. ప్రభుత్వం కొంతమంది అంటారు నా చుట్టూరందరూ శత్రువులేనండి అని అంటారని కొంతమంది. కాదు, నువ్వు దేవుని ప్రేమతో ఉండు, తప్పకుండా నీ శత్రువులే మిత్రులుగా మారతారని ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడు. దేవుడు నీకు ఇచ్చిన దేశంలో 2024వ సంవత్సరంలో నువ్వు దీవించబడాలంటే, మిగిలిన 11 నెలలు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు ఆజ్ఞను నెరవేర్చాలి. ఆయన ఆజ్ఞ ఏంటంటే దేవుడు ప్రేమలో నీవు నడగాలి. నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంభవం, ప్రతి ఒక్క ఘటన బహుశా ప్రభునందు ప్రియమైన వాళ్ళ కారణం దాని వెనక దేవుని ప్రేమ యొక్క తీవ్రత ఆధారపడుతుందని ఈ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సహోదరి, 2024 సంవత్సరం ప్రారంభించావు, 1 నెల అయిపోయింది. నీ గుండెల మీద చేసుకొని చెప్పగలవా, నేను దేవుని ప్రేమలో నిలిచి ఉన్నాను, దేవుని ప్రేమతో బహుశా నేను ముందు కొనసాగుతున్నానని నేను చెప్పగలమా? ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ విషయంలో నిన్ను చెక్ చేసుకోగలిగితే, నువ్వు కరెక్ట్ చేసుకోగలిగితే తప్పకుండా నువ్వు అన్ని విషయాల్లో ముందుకున్నావు. అందుకే యోహాను భక్తులన్న ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్ల ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో ఏం చేయాలి? వర్ధిల్లాలి. మొదటగా నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి, అనగా ఆధ్యాత్మికంగా నువ్వు మొదటగా వర్ధిల్లితే తప్పకుండా బస్ అన్నిటిలో వర్ధిల్లుతామని ప్రభు మనతో మాట్లాడు. నేను త్వరగా ముగిస్తాను. రెండవది, నీకిచ్చుతున్న దేశంలో అనే మాటను పట్టుకొని అదే ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము 20 వచనం నియమి చదువుతుంది. 16వ అధ్యాయము 20వ వచన భాగం, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 20వ వచన భాగంలో మరొక మాట ఉంది. ఆ మాటలో మనం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అని చూద్దాం. 16వ అధ్యాయము 20వ వచన భాగం, నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకొనవలెను. ఏందండి? నీకిచ్చుతున్న దేశములో బహుశా నీవు దీవించబడాలంటే, ఆ దేశము స్వాధీనపరుచుకోవాలంటే కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకోవాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మొదటగా దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. రెండోదిగా న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి. న్యాయం అంటే ఏందండి? ప్రభునందు దైవికమైన ఆ న్యాయం, వాక్యానుసారమైన న్యాయం. సహనంగా మనందరం న్యాయం పాటించే వాళ్ళమే. ఒక్కరు కూడా న్యాయం పాటించిన వారు ఈ భూ ప్రపంచం మీద ఎవ్వరూ లేరండి. ఈ మాట అంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ప్రభునందు ప్రేమ ఎందుని బట్టంటే అందరు న్యాయం పాటించేవారే, అయితే మనకొక న్యాయం, ప్రక్కవారికి ఒక న్యాయం అండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ మనకొక న్యాయం, ప్రక్కవారికి ఒక న్యాయంతో బహుశా మనము కూడా న్యాయం ప్రకటి. మీరేమనుకోవద్దండి, కుమార్తెకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం, అత్తకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం, అది మాత్రమే తండ్రికి ఒక న్యాయం, అది మాత్రమే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మామగారికి ఒక న్యాయం అండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇలాగా నిజమైన ప్రేమ మానవుల్లో కనిపించటం లేదు, నిజమైన న్యాయం కనిపించటం లేదండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందుకే దేవుడు అంటున్నాడు, నీకిచ్చుచున్న దేశంలో. నేను ఆ విషయాన్ని ఇంకా నేను ప్రస్తావించడం లేదు, ఎందుకంటే మీరు బాధపడతారు. అందరూ కోడళ్ళు గల్ల వాళ్ళే, అందరూ అత్తలు గల్ల వాళ్ళే, కానీ నేను ప్రస్తావించడం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మన న్యాయం ఎలాగా ఉన్నదండి? ప్రభునందు ప్రియమైన సోదరి, నీకిచ్చుతున్న దేశంలో దేవుడు నిన్ను దీవించాలంటే కేవలం న్యాయమునే అనుసరించి, నీ నడక దేవుడు మెచ్చేదిగా ఉండాలి, నీ జీవితం దేవుడు మెచ్చేదిగా ఉండాలి, నీ బ్రతుకు దేవుడికి మహిమకరంగా ఉండాలి. అప్పుడే నువ్వు న్యాయాన్ని అనుసరించినట్టు. ఇక న్యాయాన్ని అనుసరించి నడవాలి అన్నాడు. నూతన నిబంధనలో పౌలు భక్తుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. నవీన్ మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచన భాగములో అపోస్తున్న పౌలు సంఘాన్ని పురికొల్పుతూ ఒక చక్కని మాట రాస్తున్నాడు. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచన భాగాన్ని నేను చదువుతాను, తమ్ముడు చదువుతాడు, ఆలకించండి. పేజీ నెంబర్ 187.
మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. తమ్ముడు, ఎవడునో కీడునకు ప్రతి కీడును ఎవనికైనా చేయకుండా చూచుకునడి, మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి. అక్కడైతే న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు ప్రేమలో నడుచుకుంటూ ముందుకు కొనసాగాలి. ఇది చదవటం ఈజీనే, లేకపోతే ఇది వినటం ఈజీనే, కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇది పాటించడం మాత్రం చాలా కష్టం. ప్రతి విషయములో నీ ఒకరు ప్రేమ కలిగి మేలిన దానిని ఉండండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సహోదరి, అందుకే క్రైస్తవుని అనుకరణ యేసుక్రీస్తు వారై ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నీ నడక యేసుక్రీస్తు వారిని చూపాలండి. నీ యొక్క విధానం యేసుక్రీస్తు వారిని చూపాలి. అది మాత్రమే కాదు, నీ నిర్ణయాలు యేసుక్రీస్తు వారిని చూపాలి, నీ ప్రేమ యేసుక్రీస్తు వారిని చూపాలి, నీ స్వభావం యేసుక్రీస్తు వారిని చూపాలి. ఒక విశ్వాసగా నీ అనుకరణ సమాజం గమనిస్తుందని గుర్తిరిగి నువ్వు ప్రవర్తించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, నీ ప్రవర్తన నీ కుటుంబం కూడా గమనిస్తుందని గ్రహించాలి. దేవుని నమ్ముకోవారు నీ కుటుంబంలో ఉన్నారంటే ఒక క్రైస్తవునిగా నువ్వు ఎలాగ జీవిస్తున్నావు, ఎలాగ మాట్లాడుతున్నావు, ఎలాగ ముందు కొనసాగుతున్నావు, ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నావని నమ్ముకోనటువంటి నీ యొక్క సోదరులు, నీ యొక్క బంధువులు గమనిస్తున్నారని నువ్వు గుర్తెరగాలి. అది మాత్రమే కాదు, నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు అన్నది నీ బిడ్డలు కూడా గుర్తిస్తారని నువ్వు నమ్మాలండి. ప్రియమైన వాళ్ళరా, అది గుర్తించకుండా చాలా మంది విశ్వాసులు తన ఇష్టానుసారముగా జీవిస్తూ తన బిడ్డలకు మాదిరిగా ఉండవలసిన వారు అడ్డుమండలుగా నిలబడుతున్నారు నేటి సంఘాల్లో. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సహోదరి, నీ అనుసరణ క్రీస్తు యేసై ఉన్నప్పుడు నీ అనుసరణ న్యాయంగా ఉంటుంది. ఆ న్యాయము దేవుడు మెచ్చేదిగా ఉంటుంది. ఆ న్యాయము దేవుడు మెస్తే తప్పకుండా దేవుడు రాబో 11 నెలల్లో నిన్ను దేవునికరంగా ఉంటారు. అందుకే మన అనుకరణ యేసుక్రీస్తు ఉండాలి, మన నడవడికలో న్యాయం ఉండాలి, మన జీవితం న్యాయమనే చట్టాల మీద ఉండాలని దేవుడు మాటలను బట్టి ఈశ్వర ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 9వ వచనంలో మరొక మాట ఉంది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9వ వచన భాగాన్ని చదవండి తమ్ముళ్ళు, సోదరిగా ఎవరైనా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. ఎక్కడేందండి? నీకు ఇచ్చిన దేశంలో నువ్వు దీవించబడాలంటే, నువ్వు హెచ్చించబడాలంటే, నువ్వు బలపరచబడాలంటే వారి హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. అనగా నీవు లోకానికి వేరై బ్రతకాలి, నువ్వు లోకానికి ప్రత్యేకపరచబడి ఉండాలి. అది మాత్రమే కాదు, లోక కార్యాలని పాలు పంపులు ఉండకూడదు, లోకస్తులతో కలిసిన స్వభావాలు ఉండకూడదు, వారితో కలిసి ప్రయాణము చేయాలి. కానీ వారి కార్యాలలో మనము ముందు కొనసాగకూడదు. సాధారణంగా దేవుడు ఏదైతే చెయ్యమంటామో అది చెయ్యము, కానీ ఏదైతే చేయకూడదంటామో తప్పకుండా అది చేస్తామని. ఏదైతే నేర్చుకోవాలనుకుంటామో అది నేర్చుకోం, కానీ దేవుడు ఏదైతే నేర్చుకోకూడదు అనుకుంటామో అది నేర్చుకుంటాం. బహుశా అది మానవ స్వభావం అండి. సాధారణంగా హవ్వ కూడా అదే చేసిందండి. అక్కడ అనేక వేల పండ్లు, రుచికరమైన పండ్లు ఉన్నాయి, కానీ అవన్నీ తినమ్మా, ఇది ఒక్కటి మాత్రం తినగా కన్నదండి. దేవుడు ప్రభునందు ప్రియమైన ఏం చేసిందండి? అన్ని వదిలేసింది, కానీ ఆ ఒక్కటి తిన్నది. లోకానికి పాపాన్ని కొనసాగించింది. ప్రియమైన వాళ్ళరా, అయితే మనం ఏమి నేర్చుకుంటున్నాం? లోకము నుంచి ఏమి నేర్చుకుంటున్నాం? లోకస్తులతో కలిసి పనికి వెళుతున్నావు, లోకస్తులు కలిసి మాట్లాడుతున్నావు, వారి ప్రేమాభిమానాలు పొందుకుంటున్నావు, వారితో చక్కగా సంతోషిస్తున్నావు, మంచిదే. అయితే వారి క్రియలలో నీవు పాలభాగస్తులు అవుతున్నావా? ప్రభునందు ప్రియమైన వాళ్ళ, వారి క్రియలలో మనం ఎప్పుడు పాలెబగస్తులు, మన ప్రేమను వారికి చూపాలి, కానీ వారి క్రియలలో మన పాలెబగస్తులు ఉండకూడదండి. కనుక ప్రభునందు ప్రియమైన, రాబో సంవత్సరంలో నీవు దీవెనకరంగా ఉండాలంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క సంవత్సరము ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? వారి క్రియలలో, లోక క్రియలలో నువ్వు వేరయ్యి, బహుశా లోక క్రియలో పాలుబెగస్తుడకుండా వారి క్రియలకు దూరముగా ఉండాలి. నిన్ను బట్టి దేవుడి నామాన్ని మహింపరచాలి. అయితే మనం నేర్చుకోకూడదు. ఏమి నేర్చుకోవాలి? అది కూడా నేను మాటలు చూపించి నేను ముగిస్తాను. మత్తయి వర్తమానం 11వ అధ్యాయము 29వ వచన భాగాన్ని చదవండి. ఏమి నేర్చుకోవాలి? వారి క్రియలు నేర్చుకోకూడదు. అయితే నేర్చుకోవాల్సిన ఏంటి కూడా ఇక్కడ ఉన్నది. 11వ అధ్యాయము 29వ వచన భాగములో
నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక నీ మీద నా కాడి మోపి నా యొద్ద నేర్చుకొనుడి అని అంటున్నాడండి. ప్రభునందు ప్రియమైన వలన 11వ అధ్యాయము 29వ వచనంలో తమ్ముడు సోదరి చదివింది కదా. 11వ అధ్యాయము 29వ వచన భాగంలో నేను మళ్ళీ చదువుతాను. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వలరా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాను గనుక మీ మీద నా కాడ ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఏమి నేర్చుకోవాలంట? దీన మనస్సుకు నేర్చుకోవాలి, హ్యూమిలిటీ నేర్చుకోవాలి, హంబుల్నెస్ నేర్చుకోవాలి. నీ పక్క వారి వల్ల దీన మనస్సు కలిగి ఉండాలండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ గర్వాన్ని నువ్వు వీడాలండి. గర్వంతో ఎగిసిపడుతున్నావా ప్రియమైన వాళ్ళరా? ప్రియమైన సోదరి, నువ్వు ఎగిసిపడుతున్నది నీతో శాశ్వత కాలము ఉండదండి. మనం క్షణభంగురమైన జీవితం అండి. ఏ క్షణం పోతామో, ఏ క్షణము భయంకరంగా మనకు ఎదురవుతుందో తెలియనటువంటి భయంకరమైన కాలములో పరిస్థితుల్లో మనం ఉన్నామండి. ప్రభునందు దేవుడు మనకి ఇచ్చిన జీవితంలో సంపూర్ణముగా జీవిద్దాం. దీన మనస్సు కలిగి ఉన్నాం, ప్రక్కవారికి క్షమాగుణం కలిగి ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రభునందు ప్రియమైన వలరా ప్రక్కవారి వల్ల దీన మనస్సు కలిగి వారికి సహకరిద్దాం. మేలుకరంగా ఉన్నాం, ఆశీర్వాదకరంగా ఉన్నాం. కీడుని వదిలేద్దాం, కీడుని బదులు మేలు చేద్దాం. అదే దేవుడు మనస్సు అండి. ప్రియమైన వలరా గర్వంతో ఎగిసిపడుతుంటే జాగ్రత్త, గర్విష్ఠులకు దేవుడి విరోధాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన దీన మనస్సు గలవారి యొద్ద నివసిస్తారండి. కనుక ప్రభునందు నీ వద్ద దేవుడు నివసించారు. నీతో కలిసి ఈ 11 నెలలు దేవుడు నీ కార్యాల్లో ముందు కొనసాగించాలంటే, నీకు ముందుగా దేవుడు ఉండాలంటే నువ్వేం కలిగి ఉండాలి? దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు ఉన్నదా ప్రియమైన వలరా? ఒక చిన్న మాటకి ఎగిసిపడేటువంటి గర్వాన్ని కలిగి ఉన్నావా? ప్రభునందు ప్రియమైన వలరా, అందుకని లోకంలో చాలా సామెతలు అండి. ఏమీ లేనమ్మా ఎగిసిపడుతుంది, అన్నీ ఉన్నమ్మా నిలకడగా ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుడు వాక్యం సామెతల గ్రంథం చదవండి. సామెతల గ్రంథంలో ప్రతి గర్వం గురించి భయంకరంగా మన మనస్సు నొచ్చుకునే మాటలు ఆ యొక్క భాగంలో మనకు కనిపిస్తున్నాయి. మన ఖండించి, మన గద్దించి, బహుశా అనేకమైన మాటలు ఆ సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తాయండి. గర్వాంధులను దేవుడు అణిచివేస్తాడని, అంత మాత్రమే నాశనానికి ముందు గర్వం నడుస్తుందని తెలియచేస్తుండగా, అయ్యా గర్వం ఓడితాను, గర్వాన్ని వదులుతాను. అంత మాత్రమే కాదు, నీకు ఇష్టకరమైన వ్యక్తిగా, సాత్వికుడుగా, సాత్వికాన్ని నీ దగ్గర నేర్చుకుంటాను. ప్రక్కవారు సహకరించేవారిగా ఉంటాను, ప్రక్కవారికి మేలు చేసేవారిగా ఉంటాను, ప్రక్కవారికి దీవెనకరమైన వ్యక్తిగా ఉంటాను, ప్రక్కవారి మేలు కోరేవారిగా ఉంటాను అని చెప్పేసి నీవు దీన మనస్సును ఆయన యొద్ద నేర్చుకోవాలి. లోక కార్యాల్లో నీవు పాలుభాగస్తులు కాకూడదు, కానీ దేవుని యొద్ద దీన మనస్సును. ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను. 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదవని తమ్ముడు. 4వ అధ్యాయం 2వ వచన భాగం. 1 దశలో ఇంకా దీన మనస్సుకు నేర్చుకోవాలి. 4వ అధ్యాయం 2వ వచన భాగం. కాగా మీరు ఎలాగో నడుచుకుని దేవుణ్ణి సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునిన ప్రకారము. చాలు తమ్ముడు, ఇంకేమి నేర్చుకోవాలంట? దేవుణ్ణి సంతోషపెట్టడం నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, 2020 సంవత్సరంలో ఎవరైనా సంతోషపెట్టావు, నీ బంధువులను సంతోషపెట్టావు, అథవా నీ భర్తను సంతోషపెట్టావు, అది నీ భార్యను సంతోషపెట్టావు, మంచిదే. అయితే వాటన్నిటికంటే ముందు దేవుణ్ణి సంతోషపెట్టావా? దేవుని దుఃఖపరిచావా? నీ మాటల ద్వారా దేవుని దుఃఖపరిచిందా? దేవుడు సంతోషపడ్డాడా? నీ కార్యాల ద్వారా దేవుడు దుఃఖపడ్డాడా? దేవుడు సంతోషించాడా? అంత మాత్రమే కాదు, నీ ఆత్మ సంబంధం నడవడిక ద్వారా దేవుడు దుఃఖపడ్డాడా, సంతోషపరిచాడా? వీడుదాం, వెనుకున్న వాటిని వీడుదాం, ముందున్న వాటి కోసం వేగిరపడి దేవుణ్ణి సంతోషపెట్టే విధానం నేర్చుకున్నాం. నీ మాటలు ఆయన సంతోషపెట్టాలి, నీ క్రియలు ఆయన సంతోషపెట్టాలి, నీ తలంపులు ఆయన సంతోషపెట్టాలి, నీ సమస్తము జీవితమే ఆయన సంతోషపెట్టేదిగా ఉంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ 2024 మిగిలినటువంటి 11 నెలలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటాయని దేవుడు మాటల బట్టి ప్రభు మనతో మాట్లాడు. దేవుడు నీకు ఇచ్చున్నటువంటి సంవత్సరంలో నీవు దీవించబడాలంటే మొదటగా దేవుడు ఆజ్ఞలను నువ్వు ఫాలో కావాలి, దేవుడు ఆజ్ఞలను అనుసరించాలి. ఆయన ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించటయే, నీ ప్రక్కవారిని ప్రేమించటయే. అంత మాత్రమే కాదు, రెండవది, నీకు ఇచ్చిన దేశములో, నీకు ఇచ్చిన సంవత్సరములో దేవుడు నిన్ను దీవించాలంటే న్యాయమును అనుసరించి నీవు నడుచుకోవాలి. మూడవదిగా, నీకు ఇచ్చిన దేశములో, నీకు ఇచ్చిన సంవత్సరములో దేవుడు నిన్ను దీవించాలంటే నీవేం చేయాలండి?
దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా లోకానికి ప్రత్యేకపరిచిన అనుభవాలతో ముందుకు కొనసాగితే 2022 సంవత్సరం ఏ వాగ్దానంతో దేవుడు నిన్ను బలపరిచాడో, ఏ వాగ్దానంతో నిన్ను దీవిస్తానని మాట ఇచ్చాడో, ఏ వాగ్దానం చేత నువ్వు సంతోషపడతావో ఆ సంతోషం 2022 సంవత్సరంలో కూడా కొనసాగుతుందని దేవుడు మాటలు మనతో మాట్లాడుతుండగా అలాగే మనం కొనసాగుదామా? అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. అందులో తల వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చాలా చక్కని మాటలు మా అందరితో మాట్లాడారు. మీరు ప్రేమించి కానుకగా బహుమానంగా ఇచ్చినటువంటి అయ్యా ఆ సంవత్సరం మాకు దీవెనకరంగా ఉండాలంటే అయ్యా నీ ఆజ్ఞను మేము అనుసరించి నడిచేవారిగా, నీ ప్రేమలో నీలమైపోయేవారిగా, అయ్యా నిన్ను సంతోషపెట్టేవారిగా, నీ వద్ద నేర్చుకునేవారిగా మేము ఉండాలని చాలా చక్కని మాటలు మా అందరితో మాట్లాడారు. ఆ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. మేము అలాగా ఉండి కొనసాగి నీ కృపలో వర్ధిల్లి ముందు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని అందరిని దీవించమని బలపరచమని, మా ముందున్న సమయం మాకు దీవెనకరంగా ఇచ్చమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా మంచిది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా. అనారోగ్యంతో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అన్నపూర్ణక్క అలాగే కొంతమంది ఉన్నారు, మా అమ్మ పేరు వచ్చింది అందుకని చెప్పేసి ఒక నిమిషం ఆగా. సో వెంకటనోవా గారు అలాగే అన్నపూర్ణక్క ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. వారికి సంపూర్ణమైన స్వస్థ కలుగులాగన. అంత మాత్రమే కాదు, వచ్చే శనివారం రోజు మనకి ప్రత్యేకమైన సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక 2024 సంవత్సరం మొదటి జరుపుకున్నాం అనుకున్నాం, కానీ అని వారిని హడావుడిగా ఉంటుందని జరుపుకోలేదు. ఆ తర్వాత కూడా పాస్టర్ గారు చనిపోవటం ఇలాగ కార్యక్రమాల వల్ల జరుపుకోలేకపోయాం. ఇంక ఫిబ్రవరి మాసం 2వ ఉపవాస కూడిక తప్పకుండా మనము జరుపుకున్నాం. పెందలకడి గారు రండి, 8 గంటల నుంచి మనకు ప్రారంభమవుతుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేరి ఈ సంవత్సరం మనకు దీవెనకరంగా కూడా ఏ వాగ్దానం చేత బలపరిచాడో ఆ వాగ్దానం మన జీవితం నెరవేర్చలాగన మన యొక్క ప్రార్థనలు, మన వాగ్దానాలు దేవుని కృపలో ముందుకు కొనసాగుదాం. అయితే వాగ్దానాలు ఇంటికాడ పెట్టి రాకండి, తప్పకుండా ఆ యొక్క ఉపవాసకులు తప్పకుండా చేర్చుకోండి. ప్రతి ఒక్కరూ ఆ యొక్క వాగ్దానం ఇచ్చి పెట్టి ప్రార్థన చేద్దాం. అయ్యా ఈ వాగ్దానం ఇచ్చారు, నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాను, 2024 సంతోషంతోటి నా వాగ్దానం నెరవేర్చిందని నా హృదయం ఆనందపడే విధంగా నీ కార్యాన్ని చేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా ప్రతి ఒక్కరు చేరావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఆ యొక్క కార్యక్రమానికి గాను టీ స్నాక్స్ ఎవరైనా స్పాన్సర్ చేయగలిగి ఉంటే చేయాలని వదినమ్మ దేవుని మేము దీవించిన కాక కుమారోదనమ్మ నవీన్ ఫ్యామిలీ ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తారని ముందుకు వచ్చారు. దేవుడు వాళ్ళని దీవించిన కాక ఆ కార్యక్రమం ముందుకు కొనసాగాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే తమ్ముడు నవీన్ వాళ్ళ తాతయ్య అనగా కుమారి వదినమ్మ వాళ్ళ నాన్నగారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, అన్కాన్షియస్లో ఉన్నారు, ఇంటికి కూడా తీసుకువచ్చారు. కనుక ఇంతకన్నా ట్రీట్మెంట్ లేదు, సో ఇంటికాడ కూడా ఇదే ట్రీట్మెంట్ అని చెప్పి ఇంటికి తీసుకోమని చెప్పారు. కనుక ఆ యొక్క విషయంలో దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చి ముందు కొనసాగులాగా ఆ బిడ్డల మీద ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, గత ఆదివారం రోజు మనము ప్రార్థించి అంత మాత్రమే కాకుండా ప్రకటించినట్లుగా కస్కుర్తి నర్స్ పెద్దమ్మకు ప్రత్యేకమైన బాప్తిస్ కార్యక్రమం జరిగిందని, బహుశా చాలా చక్కగా జరిగింది. ఆమె ఎన్నో రోజుల నుంచి ఆశిస్తుంది నాకు బాప్తిసం కావాలని, ఆ యొక్క రొట్టె పాత్రల పాలు పంపాలని చాలా ఆశతో ఉండిందండి. కనుక బాప్తిసం ఇచ్చాం. ఏం పలకలేదు, బాప్తిసం తీసుకుంటావా పెద్దమ్మ అని చెప్పేసి ఎట్టేటా అంటే తీసుకుంటానయ్యా అన్నది. అది ఒక్క మాటతోటి ఆ బిడ్డకు బాప్తిసము ఇచ్చాం. దేవుని మహాకరుణను బట్టి ఆ బిడ్డ ఇందాక ఆంటీ గారు చెప్పింది కొద్దిగా వాటర్ కూడా ఏదో సంథింగ్ తాగుతుందని చెప్పేసి. సో ఏదైనప్పటికీ దేవుడి చిత్తాన్ని ఆ బిడ్డ విషయం నెరవేర్చులాగున ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆ సంతోషకరమైన కార్యక్రమం మీరు అందరూ చాలామంది పాల్గొన్నారు, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా మీ ప్రత్యేకమైన అవసరం ఉంటే తెలియచేయండి. అంత మాత్రమే కాదు, బ్రైటీని గత వారం నుంచి స్కూల్కి కూడా పంపిస్తున్నాను. కనుక బ్రైటీ కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని, వాడు అక్కడ స్థిరపడులాగున ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇంకా అక్క ఓకే, సాగరిక వరమ్మక్క వాళ్ళ కుమార్తె సాగరికకు బ్యాంక్ ఎగ్జామ్ పిఓనో లేకపోతే క్యాషియర్ ఏదో ఒకటి ఆ ఎగ్జామ్ ఉంది.
ఆ ఎగ్జామ్లో దేవుడు కృప చూపి ఆ యొక్క ఉద్యోగాన్ని ఆ బిడ్డకి ఇచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఓకే, సీనన్నయ్య డిఎస్సికి చదువుకోవటానికి ఒంగోలు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నాడు, కోచింగ్లో ఉన్నాడు. ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. పెద్దమ్మ ఆ బిడ్డ విషయంలో కొద్దిగా బాధపడుతుంది. ఓ చక్కని ఉద్యోగంలో స్థిరపడాలి, అంత మాత్రమే కాదు వివాహం కావాలని చెప్పేసి ప్రార్థన చేయమని ప్రత్యేకంగా కోరుతున్నారు. కనుక పెద్దమ్మ గారి నిమిత్తం అలాగే ఆ సీనియర్ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించేద్దాం. ఇంకా ఓకే, ఏమక్క? ఓకే ఓకే, సుశీలక్క మనవరాలు ప్రతిభ నిమిత్తం ఆ కాల్ నిమిత్తం ప్రార్థించేద్దాం. చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే ఓకే ఓకే, ప్రతిభ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రతిభకి దేవుడు చక్కని ఆరోగ్యాన్ని కలుగు చేయలాగన ఆ బిడ్డ నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. ఓకే, జాయ్ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. రేపు 8వ తారీఖు జాయ్కి ఆ కట్టు ఇప్పుతాడు. కట్టు ఇప్పినమ్మటి నేను పైనుంచి మళ్ళీ దిగుతానని చెప్తున్నాడు వాడు. సో వాడి విషయం జాగ్రత్తగా ఉండండి. ఆ బిడ్డకు చక్కగా దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చేలాగున ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వాళ్ళ నాన్నకు చెప్పాడంట, డాడీ అక్కడ కాట్ తిప్పినమ్మటనే 1 కిలోమీటర్ పరిగెత్తి ఆ తర్వాత నేను మీ దగ్గరకు వస్తానని చెప్పాడంట. సో ఆ బిడ్డ రన్నింగ్ రేస్లో పాల్గొనలేదు. అంత మాత్రమే కాదు, ఆ స్కూల్లో కూడా చాలా కాంపిటీషన్స్లో పాల్గొనలేదు. సో జాయ్కి సంపూర్ణమైన ఆరోగ్యం కలుగులాగిన ఆ బిడ్డ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓకే, చిన్ని వెంకటేశ్వర మక్కల కుమార్తె చిన్ని కోసం ప్రార్థించమని పెద్దమ్మ గారు కోరుతున్నారు. ఎగ్జామ్ ఉంది, ఏ ఎగ్జామో తెలియదు, ఎగ్జామ్ మాత్రం ప్రార్థించమని సంపూర్ణంగా ఒకటిది. సో చింతూరు చిన్నమ్మ చెప్పినట్లుగా చిన్ని నిమిత్తం దేవుడు ఒక చక్కని ఉద్యోగాలు ఇచ్చాడు. ఇంకా ఆ బిడ్డకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా మంచి ఉద్యోగం, ఇంకా దానికంటే ఉన్నతమైన ఉద్యోగం కావాలని ఆ బిడ్డ ఎదురు చూస్తుంది. ప్రార్థించమని కోరింది, వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థించమని కోరింది. కనుక అక్కయ్య వాళ్ళ నిమిత్తం వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా కల్పన నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డ ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది, హైరింగ్ లేదు, అయినా కూడా దేవుడు తన కృపను చూపులాగున ఆ బిడ్డ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా సింధూరి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డకు దేవుడు అన్ని సమకూర్చి ఆ బిడ్డ విషయంలో ఉన్నతమైన కార్యాన్ని జరిగించేలాగన ఆ బిడ్డ నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. అంత తలవంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఓకే ఓకే, అసలు నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. రేపు మొన్న 22వ తారీఖు ఎగ్జామ్ రాసింది ఆ బిడ్డ, సెమ్ ఎగ్జామ్ రాసింది. ఆ బిడ్డలో చక్కని ఫలితాన్ని కలుగులాగా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. అంత తలవంచండి, కళ్ళు మూసుకునండి. ఎవరి కోసం అయితే చెప్పామో ఈ అవసరాలన్నిటి నిమిత్తం ఒక చిన్న ప్రార్థన, అవసరాలన్నీ ప్రస్తావించకపోయినా చిన్న ప్రార్థన తమ్ముడు సునీల్ చేస్తాడు. ఆ తర్వాత ముగింపు ప్రార్థన కూడా నేను చేస్తాను. నవీన్ అమ్మవుతు. మహాదేవ, మహోన్నతుడు, మహోవేగులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు తండ్రి. ప్రభువా ఇదిగోనైనా ప్రభువా ఈ సమయంలో ప్రభువా నీ ఆవరణంలో చేరుటకు ప్రభువా మీరు చూపిన కృపకై మీకు వందనాలు ప్రభువా. అయా ప్రభువా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా ఈ పరిశుద్ధ దినం ప్రభువా నీ సన్నిధిలో ఉండి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి మేము ఘనపరిచామని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా ఈ విత్తబడిన వాక్యాన్ని ప్రభువా మరి మా హృదయాల్లో ఉంచుకొని ప్రభువా మీ చిత్తానుసారంగా మీరు మేము నడుచుకున్నట్టుకు ప్రభా మీ వాగ్దానం మేము పొందుకొనిలాగిన ప్రభా మేము ఏ విధంగా నడుచుకోవాలో ప్రభా మమ్మల్ని మీరే నడిపించమని ప్రభా మాకు కావాల్సిన ప్రభా ప్రతి అవసరతను మీరే తీర్చే దేవుడు ప్రభా మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు నాయన ప్రభా ఏ అయితే ప్రార్థన అవసరతలు ప్రతి ఒక్కరు కోరి ఉన్నారో ప్రభా మీరు సమస్తము నాయన ప్రభా విని ఉన్నారని ప్రభా మాకు సమాధానాన్ని కలిగిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా. ప్రభా అంటే ప్రార్థన అవసరతల్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయా మీరు తప్ప మాకు సహాయం చేయవారు ఎవరున్నారు ప్రభా. అయా మీ వైపే మా చేతులెత్తి ప్రభా మేము ప్రార్థన చేస్తుండగా మీ వైపు చూస్తుండగా ప్రభా మీరే ఆయన పరలోకం నుంచి మాకు సమాధానాన్ని కలిగిస్తారని ప్రభా మేము నమ్ముచున్నాం ప్రభా. దేవా ఇదిగో ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్క అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా స్వస్థత దయచేయండి. నాయన ప్రభా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి నాయన ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా
ప్రభా మీరే కృపను అనుగ్రహించి సహాయం దయచేయమని. ఇదిగో ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించమని, తల ఉంచిన వారిని పేరు పేరున ఆశీర్వదించమని, చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రభా మీరే మహిమ పొందమని ప్రార్థన చేశారు. ప్రభా ఇదిగో మా ప్రార్థన మానవులు నీకే సమర్పించుకుంటూ మేము పొంది ఉన్నామని నమ్ముచు యేసయ్య పరిశుద్ధ అద్భుతమైన వచనం పరమ తండ్రి, ఆమేన్. పరమాత్ముడా, పరిశుద్ధాత్ముడా, సమీపింపులోని తేజస్సులో వసించి అమరత్వం కలిగిన మా ప్రియ తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సోదర ప్రార్థనతో పాటు నా ప్రార్థన కూడా మీరు ఆలకించండి, అంగీకరించండి. ఇక ఆదివారం 2024 సంవత్సరం ఫిబ్రవరి ఈ యొక్క మొదటి ఆరాధనా కోడికలో మమ్మల్ని సంపూర్ణంగా నడిపించారు. చక్కని వాక్యాన్ని వినిపించారు ప్రభా. చక్కని ప్రకటనలు చేశాం. ఏ ప్రకటన అయితే చేశామో అటు ప్రకటన విషయాలన్నింటిలో మీ సహాయాన్ని దయచండి. చక్కని ఆరోగ్యాలతో నింపండి ప్రభా. చక్కని విజయాన్ని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చక్కని నడిపింపును వరకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి బాధల్లో నెమ్మది, వారి కష్టాల నుంచి విడుదల యేసయ్య నామంలో ప్రకటిస్తుండగా మీరే కృప చూపి విడుదల దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం ఉదయకాల వేళ నీకు పాదసందులో చేరినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరవలసిన దీవించండి ప్రభా. పేరు పేరవలసిన బలపరచండి ప్రభా. వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలని, వారి భర్తలను, వారి భార్యలను, వారి కలిగిన యావత్తును మీరు ఈ వారమంతి కృపాక్షేమాలతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ ప్రసన్నత వారి గృహాల్లో ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధి తోడు అనునిత్యం వారి చుట్టూరు ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి పని బాటల నిమిత్తము, వారి వ్యాపారాల నిమిత్తము, వారి ఉద్యోగాల నిమిత్తం అనేక చోట్లకి వెళ్ళనున్నారు ప్రభా. ఏ చోటకి వెళ్ళినా కూడా నీ దేవదూతల కావలి ఆ బిడ్డల చుట్టూరు ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు కోట్టికలుగా చెల్లిస్తున్నాం. వారి హృదయ వాంఛలు యేసయ్య నామములో తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నానైనా. నీకే స్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. చెప్పుకోలేని ఆవేదనలతోటి, చెప్పుకోలేని బాధలతోటి అయ్యా ఈ యొక్క సంఘంలో బహిరంగంగా చెప్పలేనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏ హృదయంలో దాగున్నాయో మీకు తెలుస్తుంది కదా ప్రభా. అయ్యా ప్రత్యేకంగా దర్శించండి, ప్రత్యేకంగా దర్శించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మీరు ఆదుకోమని ఆదరించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమా, నీకంటే మాకు క్షమాధానం ఎవరు ప్రభా? మేము ఎవరి దగ్గరకు పోయి అడగగలం ప్రభా? అయ్యా నీ దగ్గరకు మాత్రమే వచ్చి అడగగలం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి ప్రభా. నీ సన్నిధానములో పచ్చని ఒలివ మొక్కల వలె వారిని వర్ధలింపు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీరు పారు తోట వలె వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను వర్ధలింపు చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేలుతో నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ మేలుతోటి వారి గిన్నె నిండి పొర్లి పారే విధంగా నీ సహాయాన్ని నిండారుగా దయచేయమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపమని, దయచూపమని, భద్రపరచమని, ఈ వారమంతయు నీ సన్నిధి వారికి తోడుగా ఉంచుమని, మరొక మారు ఇంతకంటే అత్యధికమైన ఆనందముతోటి నీకు పాదసంధికి చేరి ఆరాధించే బిడ్డలుగా ఈ వారమంతయు ఈ వాక్యానుసారముగా నడిచి ముందుకు కొనసాగే విధంగా మీ సహాయాన్ని నిండారుగా దయచేయమని దయచేస్తారని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన పరమతండ్రి ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మి అన్యోన్య సహవాసం సమాధానము నిత్యమున తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును చేరువచ్చిన మనందరికని ప్రత్యేకంగా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ తోడయుండి దీవించి సంపూర్ణ స్వస్థ అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు, ప్రక్క వందనాలు చెప్పుకుని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.